దక్షిణ తెలంగాణ, ఇది గజ్వేల, సిరిసిల్ల, సిద్దిపేటన అనే వివక్ష లేకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మన ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని కూడా అధ్యక్ష నేను మీ ద్వారా ఇస్తున్నా. ఎందుకంటే ఈరోజు ప్రజెంటేషన్లో మాట్లాడినప్పుడు జిల్లా మంత్రి అయినా సరే, మా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎట్లా మర్చిపోయారు, మమ్మల్ని మర్చిపోయారు. SLBC పెట్టిండ్రు, అన్ని పెట్టిండ్రు. కానీ మా డిండి, మునుగోడు, దేవరకొండ, మన బాలనాయక్ గారు ఉన్నారు అధ్యక్ష. అక్కడ మొత్తం కంప్లీట్ ప్రపంచంలోనే హైయెస్ట్ ఫ్లోరైడ్ మునుగోడు నియోజకవర్గం. సాగునీరు, తాగునీరు విషయంలో చాలా ప్రయారిటీ ఇవ్వాల్సిన కాన్స్టిట్యున్సీ. ఈ రెండు నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ ఉంది, ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియా, బాగా కరువు కూడా ఉంది. కాబట్టి ఆ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ వాళ్ళు వదిలేసిండ్రు గాలికి. ఆ హెడ్ వర్క్స్ ఏదుల నుంచి అయితేనే కరెక్ట్ అనేది నేను కూడా గత 5 సంవత్సరాలుగా రీసెర్చ్ చేసిన, అధికారులతో, ఇంజనీర్లతో రివ్యూ చేసిన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. గతంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు చాలాసార్లు మాట్లాడినా వాళ్ళు పట్టించుకోలేదు, కనీసం డిసైడ్ చేయలేదు, టెండర్లు పిలవలే. కనీసం ఇప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని, మరి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా వేడుకొని ఈ రిప్రజెంటేటివ్ ఇచ్చి అధ్యక్ష ఒక్క నిమిషం అయిపోయిన తర్వాత ఏం లేదు అధ్యక్ష, ఒక 1890 ఒక 2000 crores ఆ హెడ్ వర్క్స్ దగ్గర ఏదో నుంచి ఒక టన్నలు 16 kilometers కెనాల్ తీసుకొచ్చి అక్కడ ఉల్లిపాయకాడ నీళ్ళు వేస్తే, వాగులు వేస్తే అధ్యక్ష ఈ 7 ప్యాకేజీలు కంప్లీట్ అయిపోతే అధ్యక్ష ఆన్గోయింగ్ వర్క్స్. ఆల్మోస్ట్ ఇప్పుడు ల్యాండ్ ఎక్స్ప్లోరేషన్ ఇప్పుడు అయింది. అది నా మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా అంట. అప్పుడు R&R పేమెంట్ అయింది. ఆ హరీష్ రావు గారే వచ్చి అప్పుడు ఎట్లయినా సరే ఓడగొట్టాలి ఓటు. అప్పటిదాకా రైతులు ఎంత మొత్తుకున్న పోలీసులను పెట్టి చేయించిన గవర్నమెంట్ ఆ ఉప ఎన్నిక రాగానే మొత్తం టకా 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 డబ్బులు మొత్తం ఇచ్చేసింది అధ్యక్ష. అవి మా మంత్రి గారు నవ్వుతురు, జగదీశ్వర్ రెడ్డి గారు. ఆయనే ఊర్లలోకి పోయిండు. అన్ని పైసలు R&R ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ ఒక్క రోజులో టకా 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 అకౌంట్లో పడిపోయిన అధ్యక్ష. అన్ని 3.5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి అడిగితే పోలీసులను పెట్టి పనిచేసిన గవర్నమెంట్ మరి ధనాధన ఎలక్షన్స్ కోసం అని చెప్పి ఇచ్చేసింది. నా పుణ్యమా అంట, నా రాజీనామా పుణ్యమా అంట. రైతులకు మాత్రం పైసలు వచ్చినాయి అధ్యక్ష. చాలా సంతోషం. చాలా నా రాజీనామా పదవి త్యాగం ఉరికే 570 కోట్ల రూపాయల నిధులు మా మునుగోడు నియోజకవర్గానికి వచ్చినాయి అధ్యక్ష. గొల్ల కుర్మలకు ఎక్కడ కూడా మన రాష్ట్రంలో 2 విడత గొర్రెల పంపిణీ చేయలే. మామూలుగా అయితే గొర్రెలు ఇస్తారు కదా, నా రాజీనామా పుణ్యమా అంటే 90 కోట్ల రూపాయలు గొల్ల కుర్మలకు 7,500 మందికి అకౌంట్లో పడ్డాయి. 100 పడకల ఆసుపత్రి వచ్చింది చౌటుపల్లి మున్సిపాలిటీకి రోడ్లు వచ్చినాయి. ప్రతి ఊర్లో ₹1 కోటి పెట్టి సీసీ రోడ్లు వచ్చినాయి. పోతే నా పదవి 600 కోట్ల రూపాయలు నిధులైతే వచ్చినాయి మా మునుగోడు నియోజకవర్గాన్ని. మా రైతులు మాత్రం చాలా సంతోషంగా ఉండు. కానీ ఇక నువ్వు కాంట్రాక్ట్ కోసం పోయినోన్నైతే మళ్ళీ మీ పని పడుతుంది, మళ్ళీ కాంగ్రెస్లోకి ఎట్లా వచ్చినా? ఇప్పుడు అటు పోయినోన్నైతే మళ్ళీ మిమ్మల్ని పని పడుతుంది, కాంగ్రెస్లోకి ఎట్లా వస్తా? ఏదైతేనే అధ్యక్ష, ఏదేమైనా చాలా అధ్యక్ష ఏదేమైనా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, నాది కాంగ్రెస్ పార్టీ రక్తం, కాంగ్రెస్ కుటుంబం. ఈరోజు నేను మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అందులో నేను వచ్చిన తర్వాత మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకా సంతోషంగా ఉంది. ఆగమైన తెలంగాణ మా చేతుల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు నమ్మకం కూడా కుదిరింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్పిన తాగుబోతుల తెలంగాణ కాదు, బెల్ట్ షాపుల ద్వారా బంగారు తెలంగాణ మేము చేసి చూపిస్తాం. మేము 100% చేసి రైతులకు, నిరుద్యోగులకు, ప్రతి ఒక్కరికి మేము తప్పకుండా వాళ్ళ ఆశయాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళు ఎన్నో కళలు అంటున్నారు కాబట్టి మీరు పూర్తి చేయని కళల్ని మేము చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రిప్రజెంటేటివ్ సార్ మీరు ఒకసారి అనౌన్స్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టిండు తెలంగాణలో. ఇది ఒక్క ప్రాజెక్టు. ఇగో